వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. గత ప్రభుత్వంలో కవులు, కళాకారులు, మేధావులతో కలిసి కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలని దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఎవరిని సంప్రదించకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కార్యకర్తలతో కలిసి పాత తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై, ఏడాది పాలన వైఫల్యంపై మరియు తెలంగాణ తల్లి నూతన విగ్రహం రూపురేఖలు మార్చడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయిందని, 6 గ్యారంటీలు హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపే రోజు దగ్గరలో ఉందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో రూరల్ మండలాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు, కవితక్క గారి పిలుపు మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయిలో డిచ్పల్లిలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నిన్న మనం చూసాము తెలంగాణ సెక్రటేరియట్లో వైభవంగా కొత్త తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి గారు పరిచయం చేశారు మనకి. సో ఈ రకంగా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా తల్లులను మార్చే సంస్కృతికి తెరలేపారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ మా పవర్ వచ్చినప్పుడు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరినీ కూడా ఉద్యమ కాలంలో ముందుకు నడిపించిన ఏదైతే ఈ చిత్రం ఉందో, ఈ దృశ్యం ఉందో, ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి మళ్ళీ అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి స్టేట్మెంట్కు సపోర్ట్ చేస్తూ మేమందరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ చాలా గ్రామాల్లో గ్రామస్తులు పెట్టుకున్నటువంటి ఇటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆయననే అప్పట్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి, అప్పుడు మీరు కొట్టిన కొబ్బరికాయలు, అప్పుడు మీరు వేసిన పూలదండలు అన్నీ కూడా వేస్ట్ అని మీరు చెప్పాలి. లేకపోతే ఒప్పుకునేది లేదు. ఇక్కడ కొత్త విగ్రహం తీసుకొచ్చి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి చరిత్రను దుడిపేస్తామని చెప్పి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా ఇదే బంతి తిరిగి మళ్ళీ పైకి లేస్తుంది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అంతా కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మళ్ళీ ప్రజాసేవలోకి ప్రత్యక్షంగా వచ్చే అవకాశం మెండు కనిపిస్తుంది. ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, అన్నిటినీ ఆపి, అన్ని రకాల స్కీమ్లను ఆపి ఒక్క బోనస్ ఇవ్వగానే మనం సంతోషపడుతున్నాం. మనకు రావాల్సిన పెన్షన్లు రెండింతలు చేస్తామన్నారు. మనకి ఇవ్వాల్సిన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు 15 లక్షలు చేస్తామని అన్నారు. ఇట్లా ప్రతి స్కీమ్ని 2 అంతలు చేస్తానని చెప్పి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం మోసం చేస్తున్నారో మీరు గ్రహించాలి. ఆ పైసలు ఆదా చేసి మీకు రావాల్సిన రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్ డబ్బులు కావచ్చు, ఇతరత్ర నిధులన్నింటినీ ఆపి ఈవెన్ చాలామందికి ఉద్యోగస్తులకు కూడా ఇవ్విస్తలేరు, జీతాలు పడతలేవు. ఆడబిడ్డలకు, మా ఆడబిడ్డలందరికీ కూడా మీరు కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే మీకోసం నేను ఎలక్ట్రిక్ స్కూటర్స్ గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటరు 65,000కు తక్కువ లేదు, 65 నుంచి 80,000కు తక్కువ లేదు. అవిటిని కూడా ఆపేసిండు. తర్వాత అదొకటే కాదు, తులం బంగారం ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. అది 1 లక్ష రూపాయలు అయింది. ఇప్పుడు ఇది ఇంచుమించు 1 లక్ష రూపాయల దగ్గరకు వచ్చింది. మరి అవన్నీ కూడా మనకి ఇవ్వకుండా మోసం చేసి 500 రూపాయలు, అది కూడా సన్నాలకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా రైతులందరినీ కూడా మోసం చేసిన
ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మనం గద్దె దించాలా, గద్దె దించే వరకు కూడా పోరాటం చేస్తాం. మీ తరఫున మేమంతా కూడా నిలబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం.